హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు అయితే వర్షం అయితే వచ్చిందండి. నైట్ అంతా ఫుల్ వర్షము. చూసారా మన మొక్కలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయన్నమాట. నేను ఇది మార్నింగే తీస్తున్న వీడియో అండి. అయితే ఈరోజు వీడియో అయితే మరి ఇలా వర్షం ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక మొక్క రీపోర్ట్ చేసుకుంటే అంటే మనం ఒక మొక్క వేసుకుని ఛానల్ అవుతుంది కదా, మరి అది మనం చిన్న చిన్న బకెట్లు అలా పెంచుకుంటున్నాం కదండి. అది మరి పీచు పట్టేసి ఇంకా ఎదిగే అవకాశం ఉండదు అనమాట. అలాంటి మొక్కలను మనం మరలా వేరొక బకెట్లో కానీ మనం ఏదో ఒక కంటైనర్లో కానీ రీపోర్టింగ్ చేసుకుంటే అది మరలా కొత్త వేర్లు పోసుకుని అది మంచిగా వస్తుందండి. నేనైతే ఈరోజు మరి మనకి మల్బరీ ఉంది కదా, ఈ మల్బరీ అయితే నేను రీపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, ఇలాంటప్పుడు రీపోర్ట్ చేసుకుని అది అలా డైరెక్ట్ అలా వర్షంలో అలా వదిలేస్తే చాలా బాగా బ్రతికేస్తుందండి. నేను అయితే మరి మల్బరీ రీపోర్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాను అనమాట. అయితే ఒకసారి చూసారా, ఇది లిల్లీ ఎన్నిసార్లు చూపించినా కానీ మరలా చూపించాలనిపిస్తుంది, అంత అలాగైతే ఉందండి. ఇంకా మొగ్గలు చూడండి ఎన్ని వస్తున్నాయో. ఇదిగోండి ఈ కింద అలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇదిగోండి ఇది ఒకటి. ఇవన్నీ మొగ్గలు అనమాట. ఇటు సైడ్ కూడా ఇదిగోండి అక్కడ చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి మొగ్గలు అయితేనే. అయితే ఇప్పుడు మల్బరీ అయితే మనకి నేను 10 లీటర్ల పెరుగు బకెట్లో కదండి ఉన్నది, మీకు తెలుసు. అంత చిన్న వాటిలో కూడా చాలా బాగా మనకి మల్బరీస్ అయితే వచ్చేవి. అవి ఇప్పుడైతే కాస్త నేను ఇంతకు ముందే ప్రూనింగ్ చేశానండి. అది ఇంకా ఎదుగుదల లేదనమాట. ఎదుగుదల అయితే ఉంది కానీ ఇంకా నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నేను అది వేసి కనీసం ఒక 10 నెలలు అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అంత చిన్న బకెట్లు అంత అలాగా ఉంచడం కరెక్ట్ కాదండి. అందుకనేసి నేను ఈరోజు మల్బరీ అయితే రీపాటింగ్ చేసి అప్పుడు మనకు వంకాయలు అయితే సూపర్గా వస్తున్నాయి కదా, ఈ వంకాయల హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. ఇంకా ఏమైతే ఉన్నాయో ఎందుకండి, తోటకూర కూడా తీసేస్తే మంచిది అనిపిస్తుంది నాకు. అక్కడక్కడ ఉన్నదనమాట, మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఫస్ట్ మనం మల్బరీ అయితే మరి ఏ కంటైనర్లో పెడతాను ఏంటనేది మీకు చూపిస్తానండి. ఓకేనా? ఇదిగోండి ఇదైతే మన మల్బరీ చెట్టు అనమాట. చూసారా ఎంత మంచిగా అయితే వచ్చిందో. మనకంత చిన్న బకెట్లో కూడా బాగానే వచ్చింది. అయితే ఇంకా అంత బకెట్లో ఇంకొంచెం కరెక్ట్ కాదనేసి నేను మారుస్తున్నానండి, రీపోర్ట్ చేస్తున్నాను. మల్బరీస్ కూడా వచ్చినాయి అనమాట. ఇది ప్రూనింగ్ చేశానని చెప్పాను కదా, అలా చేసిన తర్వాత ఇవి మరలా మనకి చక్కగా వచ్చేస్తాయండి. ఆకులు కూడా దూసేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి. ఇంకండి ఇంకా ఉన్నాయి మనకి మల్బరీస్ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో రీపోర్ట్ చేయడం కరెక్ట్ అని అనుకోవచ్చు. మనం చేసే విధానం మంచిగా ఉంటే చక్కగా బ్రతికేస్తుందండి. మనం ఇంతకుముందు గులాబీలు కూడా రీపోర్ట్ చేసి చూపించాను కదా మీకు, అవి అయితే చాలా బాగా బ్రతికేసినాయి. ఇది కూడా మరి పెద్ద కంటైనర్లో పెడదామని నేను ఈ రోజైతే ఇది రీపోర్ట్ చేస్తానండి. ఇదిగోండి ఈ దీంట్లో అయితే నేను ఈ బ్లాక్ డ్రమ్లో పెడుతున్నాను. ఇదైతే పెద్దగానే ఉంది కదా, మనం ఇంతకు ముందు పెట్టింది ఇది చిన్న బకెట్. ఇదైతే నేను మొత్తం మనం గార్డెన్ తీసేసిన బీరపొదలు తీసేసిన ఆకులతో నేను చానాళ్ళు అవుతుందండి ఇది ఇలా వేసుకుని నింపి పెట్టుకున్నాను అనమాట. కంపోస్ట్ అవుతుంది కదా అనేసి ఇది ఎలా అయిందో చూపిస్తాను. ఇదిగోండి ఇదైతే కింద బీరపొదలు వేసి పైన నేను ఇదైతే వేసానండి. కిందంతా మాత్రం మొత్తం బీరపొదలు తుక్కి అనమాట. ఇదంతాను వేస్ట్, మనం గార్డెన్ తీసేసిన వేస్ట్. ఇదిగోండి కనపడుతుంది కదా, ఇది ఇంతవరకు అయితే కంపోస్ట్ అయిపోయింది. ఇంక పర్వాలేదు, మనం ఇలా ఉన్నప్పుడు ఏం పర్వాలేదు, పెట్టేసుకోవచ్చు అండి. మొక్క ఏదైనా కూడా మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు, బ్రతికేస్తుంది. ఇదిగోండి ఇదైతే ప్రస్తుతానికి ఇలా ఉంచుతాము. మరి దీన్ని అయితే మనం తీయాలి కదా, కిందకి తీసి ఇదిగోండి ఏర్లు కూడా చూసారా పైకి వచ్చేసినాయి కదా. ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఇది నేను కింద వేసేసి ఇది మొత్తం బకెట్లోంచి కిందకి తీసేసిన తర్వాత వేర్లు ఎలా వచ్చినాయి ఏంటనేది మీకు చూపిస్తాను.
ఓకేనండి, ఇదైతే ఈ బకెట్ లోంచి తీసాను. చూడండి ఎంతలా అయితే ఉన్నదో. మరి మొత్తం బకెట్ ఎలా ఉన్నదో అలానే చక్కగా మనకి వచ్చింది కదా. ఇది ఇలా పెట్టకూడదండి. నేను ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. పై ఇదంతా తీసేసుకుని కింద కూడా కాస్త వేర్లు ఎక్కువ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసేసుకోవాలి. అప్పుడు మరలా కొత్త వేర్లు రావడానికి ఉంటది అనమాట. ఇవి చూసారా, ఇదంతా ఇంకా వేర్లు పట్టేసింది. ఇంక ఇది మనం ఎంతలాగా బకెట్ లో ఎన్ని కంపోస్ట్లు వేసినా గానీ ఇంకా అది ఎదుగుదల అనేది ఉండదు అనమాట. మరలా వేర్లు పోసుకోవడానికి ప్లేస్ లేదు కదా మరి దానికి. ఇది ఇలా తీసేసుకుని మరలా మనం కొత్త మట్టిలో పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగా మళ్ళీ కొత్త వేర్లు అయితే వస్తాయి. వానపాములు కూడా ఉన్నాయండి దీంట్లో. ఇదిగోండి, ఇదైతే ఇంతవరకు ఇలా కట్ చేసాం కదా. ఈ అడుగు భాగం కూడా ఇలా సకాన్ని కట్ చేసేస్తే మళ్ళీ కొత్త వేర్లు అయితే వస్తాయి. ఇదిగోండి, ఇంతలా అయితే ఉన్నది. చూసారు ఎంత పొడి పొడిగా కూడా ఉన్నది కదా మట్టి. ఇంకా మనం ఎంత కంపోస్ట్లు లిక్విడ్లు ఇచ్చినా ఇది ఇంకా తీసుకోదనమాట. ఇదిగోండి, ఇలా రకంగా చేసుకున్నాను. ఏ మొక్క అయినా సరే ఇలా చేసుకుంటే మరలా మనకి చక్కగా బ్రతుకుతుంది. మరలా కొత్త వేర్లు పోసుకుని మొక్క ఎదుగుదల అనేది బాగుంటది అన్నమాట. ఇదిగోండి, నేను ఒక చేతితో ఫోన్ పట్టుకుని తీయటం మీకు సరిగ్గా కనపడుతుందో లేదు. ఇదిగోండి, ఇలాగైతే తీసాను. ఇంకా నీట్ గా చేస్తాను దీన్ని. నాకు వీలు కావట్లేదు ఒక చేతితో. చూసారా వేర్లు ఎలా వచ్చేసినాయో. ఇంతలా వేర్లు పట్టేస్తే ఇంకా ఇదిగోండి ఇలా చేస్తాను. ఇంకా నీట్ గా చేస్తాను. ఒకసారి నేను వీడియో ఆఫ్ చేసి మళ్ళీ దీన్ని తయారు చేసి చూపిస్తానండి. ఓకేనండి, దీన్ని అయితే మొత్తం తీసుకుని చూడండి ఎంతలా ఉన్నదాన్ని ఎంత చేశానో. ఇది ఇంక ఇలా బాల్ లాగా ఉంది కదా, దీన్ని మనం పెట్టేసుకుందాం. మట్టిలో పెట్టేసుకుంటే ఇప్పుడు కాస్త పెద్ద డ్రమ్లో పెడుతున్నాం కాబట్టి టబ్లో అది ఇంక మంచిగా వేర్లు పోసుకోవడానికి అవకాశం ఉంటది. ఇదిగోండి ఇలాను అయితే అది అలా పెట్టి ఇప్పుడు నేను ఇది కేవలం నేను బీర తుక్కుతోటే తీసేసిన బీర తుక్కుతోటి ఇది కంపోస్ట్ చేశాను కాబట్టి ఇందులో ఏ విధమైన వేరు వేయలేదండి. అయినా గుల్ల గుల్లగా చాలా బాగుంటది. ఇప్పుడు దీంట్లోనూ కాస్త వేపిండి ఎప్సమ్ సాల్ట్ వేసి అప్పుడు మల్బరీ మొక్క అయితే పెట్టేద్దాము. ఓకేనండి, నేను ఇదిగో చూడండి కింద అయితే మొత్తం ఇది కనపడుతుందా మీకు, ఇదంతా బీర తుక్కు అనమాట, తీసేసిన బీర పొదలు. ఓకేనా, ఇది ఇలా హోల్డ్ చేశాను కదా మొక్క పెట్టడానికి. అయితే ఇప్పుడు కాస్త వేపిండి అయితే వేస్తున్నాను. అంటే దీనికి నేను ఇంకా ఏమీ వేయలేదు కదండి మరి, అందుకని కాస్త వేరు తెగులు ఏమి లేకోకుండా రాకోకుండా అది అలా వేసాను. అలాగే ఇదిగోండి కాస్త ఒక గుప్పుడు కూడా కాదు ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను, అంతేనండి. ఇది వేసి మొక్క అయితే పెట్టేసుకుందాము. ఇదిగోండి బాల్ ఇలా ఉంది కదా, ఇదిగో అంతే ఇలా పెట్టేసుకుని పైన చక్కగా మనం మట్టి అయితే వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నాటేసుకోవచ్చు. ఇంకా వేసేస్తాను మట్టి. మరి ఇది ఇలా ఫోన్లో పట్టుకోవటం ఇది ఇలా ఉండట్లేదు కదండి, ఒక్కసారి ట్రై చేస్తాను. ఇదిగోండి అలా అయితే నిలబడింది చూడండి, చాలా బాగా. ఆ డ్రమ్ ఇంకా ఇది బ్లాక్ డ్రమ్ కదా, ఇలాంటివి నేను తీసుకుని ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద అన్ని ఇలా రీపాట్ చేస్తాను. అందుకని నేను ఇంకా ఇలా తుక్కుతో దీన్ని చక్కగా కంపోస్ట్ చేసుకున్నానండి. ఇంత మట్టి మనం తేలేం కదా మరి, అందుకనేసి ఇది పడిపోతుంది. ఓకేనా, ఇక ఇది మట్టి ఇలా వేసేస్తానండి, వేసేసి చూపిస్తాను మీకు.
ఓకేనండి, ఇదైతే నాటేసాను. అయితే కింద ఇలా పెట్టేటప్పుడు కాస్త వాటర్ వేసానండి. ఏ మొక్కైనా వర్షం పడుతున్నా కానీ ఫస్ట్ పెట్టినప్పుడు కాస్త వాటర్ వేసుకుంటే తొందరగా బ్రతుకుతుంది అనమాట. ఇప్పుడు కూడా పైన వాటర్ వేసేసానండి. ఇది చూసారా మల్బరీస్ ఎన్ని వస్తున్నాయో, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది, పెద్దగా అవుతుంది అనమాట. నేను కటింగ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఎంత చిన్న చెట్టుగానే ఉన్నదండి. అంటే చిన్న బకెట్లో ఉంది కదా అనేసి ఈ పైన కూడా వాటర్ మట్టి వేయాలి, నేను వేస్తాను తర్వాత. అప్పుడు ఇలానే ఉంచుతానండి. ఇక్కడ చినుకులు పడుతున్నాయి కదా, ఈ చినుకులకి ఏ మొక్కైనా కానీ మంచిగా బ్రతికేస్తుంది. ఓకేనండి, ఇలా అయితే మరి నేను మల్బరీ అయితే చక్కగా మరి రిపోర్టింగ్ చేసేసుకున్నాను. చూసారు కదా, నాకైతే చాలా హ్యాపీ. ఇంత పెద్ద డ్రమ్ చిన్న చిన్న వాటితోనే కదా ముందు పెంచుకొచ్చాం కదండి. దేనైనా ఫస్ట్ పెద్ద వాటిలో పెట్టకూడదు. మనం ఫస్ట్ చిన్న వాటిలో పెట్టుకుని తర్వాత రిపోర్ట్ చేసుకుంటే ఆ మొక్క ఎదుగుదల బాగుంటుంది అనమాట. ఓకేనండి, ఇప్పుడైతే మరి హార్వెస్ట్ అయితే ఉన్నది, చూసేద్దాము. ఓకేనండి, వంకాయలు అయితే ఉన్నాయి కదా, మరి ఎక్కువే ఉన్నాయి. ఇవి నేను మొత్తం హార్వెస్ట్ చేసి చూపిస్తానండి. ఇంకా రోజు వంకాయల హార్వెస్ట్ మీకు బోరుగా ఉంటది కదా, అయినా కానీ మాకు చాలా ఇష్టం అండి వంకాయలు అయితేని. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఇది చూసారా, గుత్తులు గుత్తులు సూపర్. ఇదిగోండి, ఇది ఈ పొడవులోనే గ్రీన్ వంగ అనమాట. ఇది విత్తనాలు అడుగుతున్నారు అనేసి నేను ఇలాగా ఈ రెండులా ఉంచేసానండి విత్తనాలు చేద్దామనేసి. అయితే ఇక్కడ చూసారా ఎగ్ వైట్, ఇది కూడా విత్తనాలు ఉంచేసాను. ఇందులోనే పొట్టి వంకాయలోనే ఇది గ్రీన్ అనమాట, ఈ విత్తనాలకండి. ఇవన్నీ ఇంకా ఇక్కడక్కడ మనకి వంకాయలు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ తిరిగి హార్వెస్ట్ చేసేస్తాను, ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువ వచ్చేస్తుందండి అందుకనేసి. అయితే తోటకూర కూడా ఉన్నదండి, అది కూడా చూసి హార్వెస్ట్ కూడా చేసేస్తాను. ఓకేనండి, అక్కడ మొత్తం వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేసాను. ఒకసారి మీకు ఈ వంకాయలు చూపిద్దాం అనేసి వీడియోలో చూపిస్తున్నాను. ఇలా చూడండి, సైజు ఎంత నీట్ గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇంకా లేతదేనండి, చాలా లేతకుంటే ఇంకా సైజ్ అవుతుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడుదో పాత చెట్టు అయినా గానీ నాకు చాలా మంచిగా కాయలు అయితే ఇస్తుంది. ఇది ఇదిగోండి, ఇక్కడ కూడా ఇలాగా చాలా ఉన్నాయండి. ఈసారి ఎక్కువే వచ్చినాయి. ఎప్పుడు 2, 3 అలా వచ్చి, ఈసారి బాగానే వచ్చినాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నది ఇలాగా. ఇంకోటి ఈ డ్రమ్ములో ఉన్నదన్నమాట. ఇది పాత చెట్టు అయినా కానీ ఇదిగో చూసారా ఎంతలా వేలబడిపోయి చాలా బాగా కాయలు అయితే కాస్తుంది. ఇంకా తోటకూర అయితే హార్వెస్ట్ చేయట్లేదండి, ఇంకా వంకాయలతోనే సరిపెట్టేసాను. వీడియోలు అంతా ఎక్కువ వచ్చేసింది. ఇక వంకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేశాను కదా, అవి ఎన్ని ఉన్నాయి ఏమిటో చూసేద్దాము. ఓకేనండి, మొత్తం వంకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేశాను. ఇంకా చిన్న చిన్నగా ఉన్నవన్నీ ఉంచేసానండి. చూసారా ఎన్ని వంకాయలు అయితే వచ్చినాయో మన తోటలో. చూసారా, ఇలా పెట్టాను చూడండి, మీకు తెలుస్తుంది ఎన్ని రకాలు అయితే ఉన్నాయనేసి. నేను ఇలా పెట్టాను. ఈ సైజ్ అయితే చాలా బాగా వస్తుందండి వంకాయలు. చూసారు కదండి, చాలా బాగా వస్తున్నాయి వంకాయలు అయితేని. నాకైతే చాలా హ్యాపీ. ఇంత చిన్న చిన్న కుండీల్లో మనం ఇంత ఆర్గానిక్ గా ఏమి ఇస్తున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తున్నాను కదండి. నేను అవి తప్ప ఇంకా మరలా మనం చక్కగా కంపోస్ట్లు చేసుకుని, అంటే కిచెన్ వేస్ట్ అలాగా ఆకులతో కంపోస్ట్ ఇవేనండి ఇస్తుంటా. ఇంత ఆర్గానిక్ గా మనం చక్కగా పండించుకుంటున్నాం కదా. ఓకేనండి, ఈ వంకాయలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇవైతే చక్కగా వచ్చాయండి. ఇంకా మనకి బెండ అయితే ఇంకా పూత మీద ఉన్నది. ఇంకా కనుమాయన్ని మనం ఇంకా విత్తనాలు అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా, చక్కగా మరి వస్తాయన్నమాట. ఇంకా మన దగ్గర అయితే ఏమేమి లేవు, అవన్నీ చక్కగా పెట్టుకోవచ్చు. ఓకేనండి, మరి రోజు వీడియో అయితే ఇద్దానండి. నేను చక్కగాను ఎంతలాంటి మొక్కైనా రిపోర్ట్ చేసుకునే విధానం చూపించాను కదా. అలాగే వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో, మీ అందరికీ ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందాము. బాయ్ అండి.